వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాపోవడంపై కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత హోదాలోనే సభకు హాజరవుతానంటూ వైఎస్ జగన్ చెప్పడం నిజంగా సిగ్గుచేటని షర్మిల ధ్వజమెత్తారు. ఆవిడేమన్నారు ఇప్పుడు మనం చూద్దాం. సిగ్గు సిగ్గు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు మించిన పెరిగితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఎలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది అని ఆవిడ అన్నారు. 5 ఏళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ అని, రాష్ట్రాన్ని మీరు అప్పులు గొప్పగా చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి అని షర్మిల అన్నారు. బడికి పోనంటే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోనంటే పని దొంగకు వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవడికి కావాలి? అసెంబ్లీకి పోని జగన్ అనుకో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందంటూ ట్వీట్ చేశారు షర్మిల.